హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వాళ్ళ థర్డ్ డే. సో మా అత్తగారి ఊర్లో ఉన్నా అని చెప్పాను కదా. సో ఆ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. సో ఇది థర్డ్ డే అండి. థర్డ్ డే ఎలా జరుగుతుంది మా అత్త వాళ్ళ ఊర్లో అనేది ఇవాళ చూపిస్తూ ఉన్నాను. సో ఇంటి ముందరే మా పొలాలు ఉన్నాయండి. ఇంకా అది కూడా మీకు చూపిద్దాము అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను. ఇదంతా మా పొలము. సో మామిడి చెట్లు అలానే చెనిక్కాయ వేశారండి అత్త వాళ్ళు. ఇంకా స్ప్రింక్లర్లు ఆడుతూ ఉంటే ఇంకా నేనైతే షూట్ చేస్తున్నా. ఇది మార్నింగ్. సో మార్నింగ్ 7:30 ఆ టైంలో నేను షూట్ చేశాను అనమాట వీడియో అనేది. ఇంకా మాది ఊరు అవుట్ సైడ్ ఉంటుందన్నమాట మా హౌస్ అనేది. సో పొలాల పక్కనే ఉంటుంది కాబట్టి మేము డైరెక్ట్ ఇంకా ఎప్పుడు వచ్చినా అలా ఒక రౌండ్ వేసుకొని వస్తూ ఉంటాం. నేను మా హస్బెండ్. ఇప్పుడు పాప ఉంది కాబట్టి పాపతో వెళ్తూ ఉన్నాము. ఇంకా మార్నింగ్ ఇలా ఫ్రెష్గా వస్తే చాలా బాగుంటుంది కదా. సో పొలాల్లోకి సో చల్లగా ఉంటుంది, చల్లగా అనిపిస్తుంది, ప్లెజెంట్గా అనిపిస్తుందండి మైండ్ అంతా. సో ఇంకా మేము అదే ఫీల్ అవుతూ ఇంకా అదే మాట్లాడుకుంటూ చాలా రోజులు అయింది మేము ఇలా పొలాల్లోకి వచ్చి అని చెప్పేసి నేను హస్బెండ్ మాట్లాడుతూ ఉన్నామండి. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఫ్రెష్ అప్ ఆల్రెడీ అయిపోయాను కదా. సో రెడీ అయిపోయామండి. ఇవాళ ఆకు పూజలు జరుగుతుందన్నమాట. మా ఆడపడుచు ఆంజనేయ స్వామికి ఆకు పూజ కట్టించాలని అనుకున్నారు. సో ఇంకా అక్కడికైతే వెళ్తూ ఉన్నాం అనమాట. టెంపుల్ దగ్గరే అనమాట. సో మేము బయలుదేరిపోయాము. ఇంక మార్నింగ్ 9 అంతా వస్తామని చెప్పాము అనమాట టెంపుల్కి. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పు. వెల్కమ్ టు అవర్ ఛానల్. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. సో టెంపుల్ వచ్చి ఇదే. సో ఊరి దగ్గర చిన్న టెంపుల్ అండి. సో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా దానికైతే వచ్చేసాము. ఇదే అండి టెంపుల్ అయితే. సో చిన్నది. సో ఊర్లో పల్లెలో ఉన్న టెంపుల్ అండి. సో దగ్గరే, ఊరికి దగ్గరలోనే ఉంటుందన్నమాట టెంపుల్ అనేది. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. ఇదే అండి గుడి, చిన్న గుడి, ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఆకు పూజ కట్టించామని చెప్పాం కదా. సో ఇలా అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే ఆకు పూజ అంటే మ్యాక్సిమం అలానే కడుతూ ఉంటారు. ఫైనల్లీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మేము బయటకు వచ్చేసి అలా కూర్చున్నాము. ఇంకా ప్రసాదాలు పంచుతూ ఉంది. రేవాన్స్ ఎక్కడికో పోయాడని చెప్పేసి మాడపడుచు వెతుకుతూ ఉంది. ఫైనల్గా చూస్తే కార్లో వెళ్ళి కూర్చున్నాడు. ఇలా టెంపుల్కి వచ్చామన్నమాట. మాడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ అందరూ కలిసి టెంపుల్కి వచ్చి అలా పూజ చేయించాము. ఇంకా ఫైనల్గా మేము పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. సో అదంతా నేనేం షూట్ చేయలేదు. ఇంక లోపలికి వెళ్ళి పూజ అంతా జరిగింది. ముందు వీడియోస్లో సంజన కనిపించలేదు కదా, ఎందుకంటే వాళ్ళ ఊరు వెళ్ళింది అనమాట, నాన్నమ్మ వాళ్ళ ఊరు. ఇంకా ఫైనల్గా వాళ్ళ డాడీతో పాటు ఇంకా వాళ్ళందరితో పాటు కలిసి వచ్చింది. ఇంకా అప్పటికే 11 అలా టైం అయిందండి. 11:30, 12 అయిందనమాట. ఇంకా అప్పటికి మేము ఇంకా టిఫిన్ చేయలేదు. సో ఇంకంతా టిఫిన్ చేసేసి ఇంకా అలా కూర్చున్నాం కొద్దిసేపు. ఇంకా వాళ్ళు ఆడపడుచు వాళ్ళు కూడా వెళ్ళిపోతారనమాట ఆ రోజు వాళ్ళ ఊరు వెళ్ళి. ఇంకా నెక్స్ట్ డే బెంగళూరు వెళ్ళాలి వాళ్ళు కూడా. సో టైం లేదు వాళ్ళకి ఎక్కువ. సో హాలిడేస్ అని వచ్చారు. పాపను ఆడిస్తూ ఉన్నారు. ఇంకా పెద్దమ్మ కూడా వచ్చారు కదా, అంటే మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య వచ్చారు కదా, ఇంకా ఆడిస్తూ ఉంది. బాగా యాక్టివ్గా ఉందనమాట. ఎందుకో తెలీదు, మరి అమ్మమ్మ అనుకుందో ఏమో తెలీదు అని చెప్పేసి మేము నవ్వుకుంటూ ఉన్నాము. మావయ్య వాళ్ళు ఇంకా 6 మెంబర్స్ సిబ్లింగ్స్ అండి. సో ఇప్పుడు పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. 4 మెంబర్స్ విలేజ్లోనే ఉంటారండి. ఇంకా ఇద్దరు వేరే చోటు ఉంటారు. ఒకరు యూఎస్ఏలో ఉంటారు, ఒకరు కదిర్లో ఉంటారు. సో అలా సెటిల్ అయిపోయారు. వీళ్ళకి పల్లెలో ఇష్టం కాబట్టి అందరూ 4 మెంబర్స్కి సో పల్లెలో సెటిల్ అయ్యారనమాట. చదువుకున్నా కానీ వీళ్ళు పొలం పనులు చేసుకుంటూ ఉండిపోయారనమాట. ఇంకా అలా కాసేపు పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండి ఇంకా నెక్స్ట్ ఇంకా మా ఆడపడుచు వాళ్ళు కాఫీ తాగుతున్నారు, బయలుదేరుతూ ఉన్నారండి. సో వాళ్ళు వెళ్ళే టైం కూడా అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు వెళ్ళాక మేము కూడా వెళ్ళిపోవాలి. సో మేము ఒక 5 days ఉండాలని వెళ్ళాము. బట్ మాకే అలా వెళ్ళి అలా వచ్చేసినట్టే ఉంది. సో వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు. ఇంకా ఫస్ట్ టైం పాపని తీసుకొని వెళ్ళాను కదా అండి. ఇంకా వచ్చే టైం కూడా చూసుకోవాలి. మళ్ళీ బాగలేవు రోజులు అని దానికి సో 3 daysకి వచ్చేసామండి. సో లేదు అంటే ఇంకా 5 days ఉండే వచ్చేవాళ్ళం. ఇంకా 5 days గడిపాము అంటే మళ్ళీ 1 week మంచి రోజులు లేవు అని చెప్పారనమాట స్వామి. ఇంక అందుకోసం ఆ రోజే బయలుదేరాము అన్ఎక్స్పెక్టెడ్గా.
సో ఇక్కడ కాంపౌండ్లో ఇంకొక ఇల్లు ఉంది కదండి, అది వచ్చి ఇంకొక మావయ్య, సెకండ్ మావయ్య వాళ్ళ ఇల్లు అనమాట. థర్డ్ వచ్చి మావయ్య. అందరూ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, కలకలగా ఉంటుంది. ఇంకా అందరూ ఎవరెవరు వెళ్ళిపోతే ఇంకా సరేంటి, ఇంకా వాళ్ళ ఇంట్లో ఇద్దరు వీళ్ళ ఇంట్లో ఇద్దరు అన్నట్టు అయిపోతారనమాట. సో అలానే ఉంటుంది. మేము అలా అందరూ వస్తే కొంచెం బాగుంటుందండి. సో అలా అని ఎప్పుడు ఒకేసారి వాళ్ళ టైమింగ్స్ మా టైమింగ్స్ సెట్ అవ్వవు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటాము. ఇంకా అత్తయ్య మాట్లాడుతూ ఉంది. ఈ అత్తయ్య వచ్చి సెకండ్ అత్తయ్య. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకా పాప ఏడుస్తూ ఉంది ఎందుకో. సో ఈవినింగ్ కొత్త ప్లేస్కి వెళ్ళాం కదండి. సో ఆ 3 days ఉంటే 3 days ఈవినింగ్ కొద్దిసేపు ఏడ్చిందన్నమాట పాప. ఇంకా ఎత్తుకొని వస్తూ ఉన్నాను. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు వెళ్ళిపోతేనే ఇంకా మేము కూడా స్టార్ట్ అవ్వాలండి. అప్పటికే 5:30 కావస్తుంది వాళ్ళు బయలుదేరిన టైమే. ఇంకా మేము వెంటనే రెడీ అవ్వాలి సో వెళ్ళడానికి. ఇంకా అలా 3 days ఉన్నా కానీ రోజు మీకు చూపించాను కదా, అలా అలా గడిచిపోయిందనమాట. సో వెళ్ళినట్టు లేదు, అలా వచ్చినట్టు లేదు అన్నట్టు అనిపించింది మాకు కూడా. సో ఇలా ఎప్పుడైనా వెళ్ళడానికి ఇంకొకసారి ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ముందుగా సో ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఇలా టైమింగ్స్ అన్నీ చూసుకొని వెళ్ళామండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవన్నీ ఏమి ఉండవు కదా. సో ఫస్ట్ టైం తీసుకొని వెళ్ళినప్పుడు ఇలా అన్నీ ఉంటాయి ఫార్మాలిటీస్. ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా 2 days ఉండాలనుకున్నాం, బట్ మంచి రోజు లేవని చెప్పి ఇంకా బయలుదేరిపోయాం. అప్పుడే అటుకు వెళ్ళిపోయింది అంతా. పాప డీప్ స్లీప్లో ఉంది. అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాం అన్నట్టు మాకు కూడా అనిపిస్తుంది. పాప మా అత్తాలకి ఎలా ఉంటుందో. మా హస్బెండ్కి అసలు ఇష్టం లేదు, ఇంకా 2 days ఉండాలనుకుంటున్నారు. కానీ మంచి రోజు లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, 5th month వచ్చేసాం కాబట్టి ఇంకా ఎప్పుడైనా రావచ్చులే అని ఇంకా బయలుదేరిపోయాం ఊరికి. వచ్చేసినాం. అలా వెళ్ళి అలా వచ్చేసినట్టుంది మాకైతే. సో వెంటనే కదిలి అలా వెళ్ళాం కదా, సో అలానే అనిపించింది అన్నమాట ఇద్దరికి. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కవర్ అయిపోతుంది. సో మా ఇంటికి అయితే వచ్చేస్తూ ఉన్నాము. ఫైనల్గా ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తూ వస్తున్నాను. ఇంకా పెద్దక్క కూడా ఉన్నారు ఇక్కడే. సో పెద్దక్కకి పళ్ళు పిక్కిచ్చేసి వచ్చిందనమాట. లాస్ట్ టీత్ ఉంటుంది కదా, జ్ఞానదంతం అనేది పీకిచ్చి అలా పడుకుంది. సో పెయిన్ ఉందంట. ఇంకా వెళ్ళాము. వెళ్తూనే ఇంత టైమింగ్గా వచ్చేది అని చెప్పేసి మా నాన్న అంటూ ఉన్నారు. అక్కకి అదే ఫేస్ అంతా వాచిందనమాట. దానివల్ల అనుకోలేదు అంత లేట్ అవుతుందని. అసలు ఆ రోజు వస్తామని కూడా మేము అనుకోలేదులేండి. అన్ఎక్స్పెక్టెడ్ అన్నీ అలా జరిగిపోయిందనమాట. ఆ రోజు ముందు లేకపోతే 2 days తర్వాత వచ్చేవాళ్ళము. ఫైనల్గా వచ్చేసాము. ఏదైతే ఏమి నిద్రపోయింది బాగా. మేము సోమవారం రావాలనుకోనింది, లేదంటే ఇంకా 5 రోజులు నిద్ర చేస్తాం. మళ్ళీ 5 రోజులు 5 రోజులంక 5 రోజులంటే మళ్ళీ సోమవారం ఉండాలా. చంద్రాకి వర్క్ ఉంటుంది కదా మళ్ళా. ఊరు వెళ్ళా, మీ ఊరికే దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్.